వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరులో ఘనంగా పల్స్ పోలియో అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు మిన్నప్ప. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి జెండా ఊపి ఈ ర్యాలీని అధికారికంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి సోమప్ప కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్నవారు పోలియోని తరిమి కొడదాం, దేశాన్ని రక్షిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న ప్రతి బిడ్డకు ఈ ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ డ్రైవ్లో భాగంగా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. చిన్నతనంలో వేసే 2 చుక్కల మందు పిల్లలను అంగవైకల్యం బారి నుంచి కాపాడి వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. తల్లిదండ్రులందరూ బాధ్యతగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, మెప్ప జయవర్ధన్, డాక్టర్ శారదాతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై పోలియో రహిత భారత్ నిర్మాణానికి కృషి చేయాలని అధికారులు కోరారు. కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. అదేవిధంగా ప్రతి సంవత్సరము పల్స్ పోలియో కార్యక్రమం అంటే రేపటి దినం డిసెంబర్ 21వ తారీఖున మనము ఏర్పాటు చేసుకున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి అంటే 0 to at the time of birth పుట్టిన పిల్లవాడి నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 2 పోలియో చుక్కలు వేయించి వాళ్ళను పోలియో రహిత రాష్ట్రంగా, పోలియో రహిత దేశంగా మనము తీర్చిదిద్దాలనే సంకల్పంతో మా అందరి కృషితో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి పిల్లవాడికి 5 సంవత్సరాల లోపున ప్రతి పిల్లవాడికి 2 పోలియో చుక్కలు వేసి పోలియో రహిత నగరంగా, దేశంగా, రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తాం. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు గాను ప్రతి సంవత్సరం మరి డిసెంబర్ 21వ తేదీ అంటే రేపు డిసెంబర్ 21వ తేదీ ప్రతి చోట కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్నవారికి కూడా బస్టాండ్ దగ్గర కానివ్వండి, ఇంకా వేరే రైల్వే స్టేషన్లు కానివ్వండి, ప్రతి చోట కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల్ని పోలియో చుక్కలు వేయించడమే కాకుండా అదేవిధంగా మన చుట్టూ పరిసరాలు ఉండే వారికి కూడా అందరికీ కూడా చెప్పి అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి పోలియో రహిత భారతదేశాన్ని నిర్మించుకునేందుకు మనమంతా కూడా పాటుపడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.